అరెస్ట్ చేశారు కానీ అక్రమం అని చెప్పంటారు. కొమ్మినేని అరెస్ట్ చేశారు కానీ కృష్ణరాజు ఇంకా ఎక్కడ ఉన్నాడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు కదండి. ఎలాగైనా సరే నిదానంగా ఆయన కూడా బయటకు వస్తారు. అలాగే నెక్స్ట్ టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిదానంగా ఆయన్ని కూడా ఎలా బయట తీసుకురావాలో అలా బయట తీసుకొస్తాము. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళారు ఆయన్ని ముట్టడించడానికి. ఆయన హౌస్ ఇంట్లో ఉన్నా లేకపోయినా మేము అక్కడికి వెళ్ళి వస్తాము. దాన్ని బట్టి ఆలోచించేదే లేదు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళని ఎవరైనా సరే కించపరిచే వాళ్ళని ప్రతి ఒక్కరిని మేము అమరావతి రైతులంగా పచ్చకండ వేసుకొని ప్రతి ఒక్కరిని మేము ఊరుకునేది అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నారు. ఒక్క అమరావతినే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అందరికీ తెలిసిన దాన్ని బట్టి కావాలని అంటాం. మేము దాన్ని ఖండిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో ఇంకెవరు అనకుండా కూడా చేయాలని మాకు తాపత్రయం. కృష్ణరాజు వ్యాఖ్యలకి సాక్షికి సంబంధం ఏంటని చెప్పి చెప్తారు. కృష్ణరాజు వ్యాఖ్యలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అండి, ఆల్రెడీ అందరూ చూస్తున్నారు కాబట్టి మేము ఇంకా మళ్ళీ చెప్పుకోవాలంటే మాకు కూడా అసహ్యంగా ఉందండి. అది చెప్పుకోలేకపోతున్నాము ఆ వ్యాఖ్యలు. కానీ ఆ వ్యాఖ్యల్ని ఖండించే విధంగా ఎవరు మాట్లాడే విధంగా మాట్లాడకుండా ఉండే విధంగా మేము చేయాలని మా తాపత్రయం చేస్తున్నాము. కృష్ణరాజు ఎక్కడున్నా సరే ఒక్కసారి మాకు ఆయనకి రాఖీ కట్టేలాగా మాకు అందుబాటులోకి తీసుకురండి, మేము రాఖీ కట్టి పంపిస్తూ ఉంటున్నాము. ఎక్కడైనా సరే ఏ టైంలో ఇవాళ కొమ్మినేని వదిలిపెట్టామని చెప్పి మేము ఏమీ ఇదవట్లేదు. కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఆయన దారిలో ఆయనకి జరుగుతాయి. కానీ కృష్ణరాజు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. కృష్ణరాజు వచ్చే రీతిని వస్తాడు, వెళ్ళే రీతిని మేము కూడా వెళ్ళి చూపిస్తాము.